ముంబై నటిపై నమోదైన కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీల సిఐడి విచారణపై ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ఐపీఎస్లు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలు సిఐడి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? అశ్విని ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఇరువురు ఐపీఎస్ అధికారులకు నోటీసులు జారీ చేశారు ఇటీవల. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముంబై నటి పైన కుక్కల విద్యాసాగర్ అని వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమెను రిమాండ్ కు తరలించడం, అనంతరం బయటకు వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు ఆమెను నిర్బంధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలతోటి ముంబై నటి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటం, ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అందులో వీళ్ళని నిందితులుగా కూడా తెచ్చిన పరిస్థితి ఉంది. ఇందులో ఇప్పుడు అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటుగా విశాల్ గున్ని, కాంతిరాణా ఇద్దరు ఐపీఎస్ అధికారులు అందులో నిందితులుగా ఉన్నారు. దీనిపైన ఈ కేసులో హైకోర్టు నుంచి కొంత ప్రస్తుతం రక్షణ ఉంది. అయితే కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో వీళ్ళని ఈ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ రోజు హాజరు అవుతారా లేదా అనేటువంటి విషయాలు ఇప్పటి వరకు బయటికి రాలేదు. దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. కానీ వస్తారనే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సుమారు 10-11 గంటలకు వస్తారనే సమాచారము ఉంది. దీంట్లో అసలు కుక్కల విద్యాసాగర్ కేసులో ఇచ్చినటువంటి ఏదైతే ఆయన తన ల్యాండ్ అమ్మటానికి నకిలీ పత్రాలు సృష్టించారు అని ఆరోపణలతోటి కేసు ఫిర్యాదు చేశారో, అసలు ఆ పత్రాలు తయారు చేసింది పోలీసులేనని, అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముంబైలో తయారు చేయించారనే ఆరోపణలు ఇటు ముంబై నటి ఫిర్యాదు చేశారు. అయితే ఈ రెండు కేసులకి ఒకటి విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటు ముంబై నటి పైన నమోదైన కేసు, ముంబై నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటు ఐపీఎస్ అధికారుల పైన విద్యాసాగర్ పైన నమోదైన కేసుకి కొంత అనుసంధానం ఉండటంతో, రెండింటికి ఇంటర్లింక్ ఉండటంతో అసలు ముందు ఆ కేసులో విచారించాలని సిఐడి అధికారులు భావించారు. అసలు ఆ కేసు ఎలా జరిగింది, ఎవరు ఫిర్యాదు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అందులో ఉన్నటువంటి ఆధారాలు సరైనవా లేదా, ఇటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించిన తర్వాత ఈ కేసులో అవి కీలకంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఆ కేసులో కూడా విచారించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే మనకి నోటీస్ ఇచ్చినట్టు మనకి తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో కొంత ఏర్పాట్లు అయితే చేశారు. కానీ అది వస్తారా రారా అనేటువంటి విషయాలపైన అటు సిఐడి అధికారులు కానీ ఇటు వచ్చే అధికారుల నుంచి కానీ ఇంకా స్పష్టత రాలేదు. ధన్యవాదాలు జయప్రకాష్.